సేమ్ సీన్ ఉత్తర భారతం చలికి గజగజ వణుకుతోంది. ఢిల్లీ, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో భారీగా మంచు కురుస్తోంది. దీంతో పంజాబ్, హర్యానా సహా ఉత్తర భారతంలో చలి తీవ్రత పెరిగింది. ఢిల్లీ, యూపీ, హర్యానా, రాజస్థాన్లో, పంజాబ్లో అత్యంత అల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలోని సబ్జర్ జంగ్లో అత్యల్పంగా 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రత పెరగడంతో నిరాశ్రయులకు నైట్ షెల్టర్స్ ఏర్పాటు చేసింది ఢిల్లీ ప్రభుత్వం. దేశంలోని పలు చోట్ల కూడా ఉష్ణోగ్రతలు కనిష్టంగా నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు చేరాయి. చలికి ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లోని దాల్ సరస్సు సహా పలు నదులు గడ్డకట్టుకుపోయాయి. శీతాకాలం ప్రతాపం చూపిస్తోంది. ఉత్తరాదిన చలిగాలులు తీవ్రమవుతున్నాయి. కశ్మీర్ సహా చుట్టుప్రక్కల ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకుని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు తెల్లగా మంచుతో నిండి పర్యాటకుల్ని పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నాయి. రానున్న కాలంలో చలి మరింత పెరుగుతుందని, మంచు పెద్ద ఎత్తున కురవనుందని ఐఎండీ వెల్లడించింది. కశ్మీర్లోని బందిపోరా, ద్రాస్, కార్గిల్, సోనామార్గ్, జోజిలా పాస్ ఏరియాల్లో ఎడతెరపు లేకుండా మంచు కురుస్తోంది. దాంతో ప్రకృతి సరికొత్త అందాలతో కనువిందు చేస్తోంది. పర్యాటకుల స్వర్గధామంగా చెప్పే గుల్మార్గ్ అందాలైతే ఆకట్టుకుంటున్నాయి. మంచు కురిసే వేళలో కశ్మీర్ అందాలు రెట్టింపయ్యాయి. కొండలు, లోయలు మంచు అందాలను సంతరించుకున్నాయి. మైనస్ ఉష్ణోగ్రతలు కాస్త ఇబ్బంది పెడుతున్నప్పటికీ మంచు అందాలు మాత్రం ఆకట్టుకుంటున్నాయి. హిమపాతంతో అక్కడి కొండలు, లోయలు భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయి. ఇక కుప్వారాలోని మచిల్ సెక్టార్లో మంచు కురవడంతో ఆ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తోంది. భారీగా పేరుకున్న హిమపాతం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. గురేజ్, తులైల్, కంజల్వాన్ సరిహద్దు ప్రాంతాలతో సహా బందిపోరా ఎగువ ప్రాంతాలలో కూడా తెల్లటి మంచు దుప్పటి అందంగా పరుచుకుంది. ఇటు ఉత్తరాది రాష్ట్రాలన్నీ కూడా చలి పంజాలో మగ్గుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే ప్రజలందరూ కూడా ఆహ్లాదమైనటువంటి వాతావరణాన్ని, ఓ ప్రక్కన చలి ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా హిమపాతం యొక్క అందాలను ఆస్వాదిస్తూ గడుపుతున్నారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో టూరిస్ట్ ప్లేస్గా చెప్పుకునేటువంటి జమ్మూ కాశ్మీర్లో హిమపాతం కురుస్తుండటంతో అక్కడి అందాలు మరింత పెరిగాయనే చెప్పాలి. దీంతో పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఈ నెలలోనే ఇలా ఉంటే రానున్న 2 నెలల్లో మరింత మంచు దుప్పట్లు అక్కడ పరుచుకునే అవకాశం ఉంది. మంచు ఒక హిమపాతం లాగా అక్కడ జలపాతాలు ఎలా అయితే జాలువారుతాయో హిమపాతం అలా ఉన్నటువంటి పరిస్థితి కశ్మీర్లో కనువిందు చేస్తోంది.